బాలు వాళ్ళ నానమ్మని ప్రభావతి మోసం చేసి మీనాతోనూ బాలుతోనూ చాలా ప్రేమగా ఉన్నట్టు నటించి డబ్బులైతే తెచ్చుకుంటుంది. ఆ డబ్బులు ఇప్పుడు బాలుకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికి అసలు బుద్ధి బయట పెట్టేస్తుంది. ఇక మీనా మీద నిందల మీద నిందలు వేస్తూ ఉంటుంది. దరిద్రపు దేవత ఏమంత ఇంట్లో కాలు పెట్టిందో లేదో, హారతి పళ్ళెంలో కర్పూరంలాగా కరిగిపోతూ ఉంది అనుకుంటూ ఇక సత్యం మొండికేసేసరికి ఇంటి కాగితాలు అడిగేసరికి ఇక డబ్బులు తీసుకొచ్చి అయితే ఇస్తుంది. కానీ మీనాని మాత్రం అనవసరంగా అనరాని మాటలు అంటూ ఉంటుంది. ఇక పెళ్ళి కోసం అన్నట్టు అస్సలు కూడా కొంచెం కూడా భయం లేకుండా ప్రభావతి ఇంకాస్త అప్పు చేద్దామన్నట్టు ఇంటి మీద వెళ్తుంది. ఫస్ట్ ఏమో 5 లక్షలు అంటుంది, తర్వాత 7 లక్షలు అంటుంది, మొత్తం 17 లక్షలకి ఎసరు పెట్టిందనమాట. అయితే ఈ కామాక్షి ఉండి, వదిన కొంచెం కూడా నీకు భయం లేకుండా ఉంది, మంచినీళ్ళు తాగినట్టు అప్పు చేసేస్తున్నావేంటి అని అయితే అంటూ ఉంటే, ఎందుకు భయం, రోహిణి బ్యూటీ పార్లర్ నడుపుకుంటుంది, మనోజు జాబ్ చేస్తాడు, వాళ్ళిద్దరికీ వదిలేసి వాళ్ళిద్దరే కట్టేస్తారు కదా అని అనుకుంటూ చెప్తుంది. సాక్షి సంతకం కామాక్షితోనే పెట్టిస్తాడు ఆ ఫైనాన్షియర్ కూడా. అయితే అసలు విషయం ఏంటంటే, ఈ ప్రభావతి వాళ్ళిద్దరిని అంత గుడ్డిగా నమ్ముతుందా, కొబ్బరి చిప్ప పద్ధతిగా చేతిలో పెట్టినట్టు వాళ్ళిద్దరూ ఈమెకి అరిచేతులు చూపించేస్తారు. మా వల్ల కాదు, మేము కట్టలేము, నువ్వే కట్టుకోపో అన్నట్టు. ఇప్పుడేమో 4 కమ్మంగా కారంగా మాటలు చెప్తూ ఉంటే రోహిణి అబ్బా నా కోడలు ఎంత బంగారం అది ఇది అని మాట్లాడుతుంది. అసలు నిజం బయటపడిన తర్వాత అప్పుడు చూడాలి ప్రభావతి మోహం ఎలా వెలుగుతుందో, ఎలా డీలా పడిపోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.